ఆనరబుల్ సీఎం గారు అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆచార్య గంగాధర్ గారు బాలచిలిమి, చెకుమికి, అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు ఎంతో అందుకున్నారు. మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం. వారు ఎంఏ ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. వారు చెక్కిన ఆకృతులు ఎన్నో. మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవెనలిస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి ఆనరబుల్ సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు. ఆత్మీయ సన్మానం అందుకున్న అందశ్రీ గారికి, గంగాధర్ గారికి, రమణారెడ్డి గారికి శుభాకాంక్షలతో గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు.